వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. जय बोलो गणतंत्र भारत के, जय बोलो गणतंत्र भारत के। जोहर वैएसआर, जोहर वैएसआर। महात्मा गांधी के, सुभाष चंद्र बोस के, डॉक्टर बी आर अंबेडकर के। రండి రండి గారు जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा गंगा तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गादा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। 67వ గణతంత్ర దినోత్సవం నాడున అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, సోదరులు, అక్క చెల్లెమ్మలు, పెద్దలు, అవ్వాతాతలు, రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్న అవ్వాతాతలు, అక్క చెల్లెళ్ళు, సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ రిపబ్లిక్ డే నాడున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇవాళ రిపబ్లిక్ డే అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. అంటే ఇవాళ మా లాస్ మాకున్నాయి, మా రూల్స్ మాకున్నాయి, మా దేశానికి సంబంధించిన లాస్ మావి అని చెప్పి ప్రపంచానికి మొత్తం తెలియజెప్పిన రోజు ఈ జనవరి 26వ తారీఖున. ఇటువంటి లాస్ను ఆ రోజు మనం చేసుకున్నప్పటికీ, ఆ రోజు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రచించినప్పటికీ, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఇంకా లాస్ రూపకంలో ఇంకా ఆ స్ఫూర్తి నీరుగారుతా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందనంటే, ఇవాళకి 67 సంవత్సరాలు అయిపోయింది. రిపబ్లిక్ డే కింద మన లాస్ను మనం నిర్దేశించి
67 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇవాళటికి కూడా దళిత క్రైస్తవులను కేవలం వాళ్ళు మతం క్రైస్తవత్వమో లేకపోతే ముస్లిమనో దళిత ముస్లిమనో దళిత క్రైస్తవులనో కేవలం మతం ఆధారంగా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళటికి కూడా మన రాష్ట్రంలో ఉందనంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఒకసారి ఎస్సీ కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి గమనిస్తే వాళ్ళ సోషల్ స్టేటస్ మారలేదు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ మారలేదు. అయినప్పటికీ కూడా కేవలం వాళ్ళు ఎంచుకున్న మతం ఒక్కటి వేరే మతం కాబట్టి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ మేము ఇవ్వము అని చెప్పి ఇవాళకి 67 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నా, ఎన్నో సందర్భాల్లో గట్టిగా అడుగుతా ఉన్నా, ఎన్నో సందర్భాల్లో గట్టిగా నిలదీస్తా ఉన్నా ఇంతవరకు కూడా పట్టించుకోని పరిస్థితి. అందుకే చెప్తా ఉన్నా, ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఇంకా రావాలి. రాబోయే రోజుల్లో కనీసం ఈ వ్యవస్థ మారుతుందని ఆశిస్తున్నాం. ఈ వ్యవస్థ మార్చేదానికోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి కూడా గట్టిగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.